ఇటాలియన్ రీసెర్చర్స్ ఒక కొత్త టెక్నిక్ కనుక్కున్నారు. హూఫై. హూ అంటే ఎవరు, ఫై, వైఫైలో ఫై. అయితే ఈ హూఫై అనేది ఏంటంటే వైఫై సిగ్నల్స్ ద్వారా మనం ఎక్కడున్నాము అనేది కనుక్కుంటుంది. ఇప్పుడు మన ఇంట్లో ఉన్నాం, వైఫై ఉంటుంది, మొత్తం వైఫై సిగ్నల్స్ ఉంటుంది కదా. మనం కదులుతుంటే కనుక మనం ఎక్కడ కదులుతున్నాము అనేది ఈ హూఫై టెక్నాలజీ కనుక్కుంటుంది అనమాట. ఎలాగా? ఇదంతా వైఫై కదా, ఇప్పుడు గాలి ఎలా అయితే ఉంటుంది సిగ్నల్స్ కూడా ఉంటుంది కదా. ఈ వైఫై సిగ్నల్స్ అనేది ఇప్పుడు దీని చుట్టూదా కూడా సిగ్నల్స్ ఉంటాయి కదా, దీని ద్వారా మన బయోమెట్రిక్ ఆధారంగా తీసుకొని ఓకే ఈ పర్సన్ ఈ బయోమెట్రిక్ కాబట్టి ఇది నేను, ఇంకో బయోమెట్రిక్ అంటే ఇంకొకళ్ళు, ఇలా వాళ్ళని ట్రాక్ చేయొచ్చు అని చెప్పి చెప్తున్నారు. అయితే ఇది ప్రీవియస్ గా 2020లో ఐఫై అని వచ్చింది. ఐఫై మీద ఇది బెటర్ గా ఉంది అని చెప్తున్నారు. పబ్లిక్ డేటా సెట్ తో చూస్తే ఐఫై అనేది 75% మ్యాచ్ అయింది, అంటే ఎఫిషియన్సీ ఇస్తుంది. ఈ హూఫై అనేది 95.5% అనేది ఇస్తుంది అని చెప్తున్నారు. అయితే ఇది ఎక్కడ యూజ్ అవుతుంది అంటే కనుక చాలా చోట్ల యూజ్ అవుతుంది. ఇప్పుడు ఈ రూమ్ లో నేను ఉన్నాను, పక్క రూమ్ లో ఇంకొకళ్ళు ఉన్నారు. ఇప్పుడు పక్క రూమ్ లో వాళ్ళు ఎక్కడున్నారు అని తెలుసుకుంటాం అనేది మన గోడ ఉన్నా గానీ ఈ వైఫై సిగ్నల్స్ ద్వారా వాళ్ళు ఎక్కడున్నారు అనేది మనం డిటెక్ట్ చేయొచ్చు అనమాట. ఇది ఎక్కడ యూజ్ అవుతుంది అంటే ఇది నేను ఆల్రెడీ 2 years బ్యాక్ 1 year బ్యాక్ నేను చూసాను ఈ టెక్నాలజీ. దీని ద్వారా మనకి టెర్రరిస్ట్స్ ఉన్నారనుకోండి, అటు పక్క వెళ్ళలేము, కానీ ఈ టెక్నాలజీ ఉంటే కనుక వాడు ఎక్కడున్నాడు, వాడి ప్రిసైజ్ లొకేషన్, టెర్రరిస్ట్ అని హోస్టేజెస్ వీళ్ళందరూ ఎక్కడున్నారు అనేది కనుక్కొని అక్కడ యూజ్ చేయొచ్చు. అదే విధంగా ల్యాండ్ ఫాల్స్ ఏమైనా జరుగుతున్నాయి అనుకోండి, అది కూడా కనుక్కోవచ్చు. ఇలా దేర్ ఆర్ లాట్ ఆఫ్ సెన్సింగ్ అప్లికేషన్స్ వీ కెన్ యూజ్ దిస్ టెక్నాలజీ ఇంటూ. దొంగల చేతిలో కనుక ఇది ఉంటే దీని ద్వారా మన బయోమెట్రిక్స్ కనుక వాళ్ళు తీసుకోగలుగుతుంటే కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు మన బయోమెట్రిక్స్ ని దీని ద్వారా స్కాన్ చేసేసి వన్స్ దే హ్యావ్ ఆర్ బయోమెట్రిక్స్ వాళ్ళు ఆథెంటికేషన్ చేసేస్తారు. 1, 2 వేరే దగ్గర ఎక్కడైనా హత్యలు చేసి మన బయోమెట్రిక్స్ వాళ్ళు అక్కడ వదిలేస్తే కనుక మనం దొరుకుతాం. ఆ కత్తి మీద కానీ ఆ ఫింగర్ ప్రింట్స్ అక్కడ వదిలేస్తారు అనుకోండి. అలాగా పాజిటివ్ నెగిటివ్స్ అన్నిటికీ ఉంటాయి. వీ నీడ్ టు ఫోకస్ మోర్ ఆన్ పాజిటివ్స్ అండ్ ఎలిమినేట్ నెగిటివ్స్.